లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. శక్తిహీనులు అంటే మనము శారీరపరంగా ఏదైనా బలహీనంగా ఉన్నప్పుడు, ఏం అలా శక్తిహీనంగా ఉన్నావేంటి, ఏం అలా శక్తి లేనట్లుగా ఉన్నావేంటి అని అంటారు. అలాగే లోకంలో ఒక బలమైనటువంటి ధనవంతుణ్ణి చూచి మనము వారితో ఢీకొనలేమండి, వారు చాలా శక్తిమంతులండి, వారికి రాజకీయ పలుకుబడి ఉంది అండి, వారికి ధనబలము బంధుబలగము ఉంది అండి, వారు చాలా శక్తిమంతులండి, వారితో మనము ఢీకొనలేము, వారితో మనం మాట్లాడాలి అంటే మన శక్తి చాలదండి, మనము శక్తిహీనులమండి, వారైతే ఏ కార్యమైనా చేయగలరు కానీ మనము చేయలేము అని ఇలా మనల్ని మనము ఏమనుకుంటామంటే, మనల్ని మనము తక్కువ ఆలోచించుకొని శక్తిహీనతలోనికి వెళ్ళిపోతాం. ఒకవేళ నీవు శారీరపరంగా శక్తిహీనురాలివి, శక్తిహీనుడివి అయినా, లేక ఆర్థిక పరంగా ఉద్యోగాలలో అనేక రకములైన సమస్యలను బట్టి శక్తిహీనత, లేదా కుటుంబాలలో మనకు ఉన్నటువంటి పొరపాట్లు సమస్యలను బట్టి శక్తిహీనత, ఇలా అనేక రకములైన సమస్యలను బట్టి మనం శక్తిహీనముగా ఉన్నా, దేవుడి రోజు నీకు ఇస్తున్న వాగ్దానము బలాభివృద్ధిని కలగచేయువాడు ఆయనే. నీ శరీరము కొన్ని సంవత్సరాలుగా శక్తిహీనతలో ఉన్నదా? అయితే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనను ముట్టినప్పుడు, ఆయనను ముట్టిన వెంటనే స్వస్థత కలిగి బలవంతురాలుగా అయ్యింది. ఆనాడు సంసోను కూడా తన శక్తిని అంతా పోగొట్టుకున్నాడు. సంసోను ఎంత బలవంతుడండి, ఒక్క చేతితో ఎంతటి బలవంతులనైనా పడగొట్టగలిగిన వ్యక్తి. గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చిన బలవంతుడు సంసోను. కానీ ఒకానొక సందర్భంలో ఆయన శక్తిహీనుడైపోయినాడు, ఆయన శక్తి అంతా పోయింది. అప్పుడు దేవుడు మరలా తిరిగి ఆయనకు బలాభివృద్ధిని కలగజేసి శత్రువు మీద జయాన్ని దేవుడు సంసోనికి ఇచ్చినారు. మరి ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ ఏ విషయములలో శక్తిహీనుడుగా ఉన్నావో, శక్తిహీనురాలుగా ఉన్నావో, అయితే శక్తిహీనులమైనటువంటి మనకు ఆయన బలాభివృద్ధిని కలగజేసేది ఆయనే కనుక నీకు అన్ని విషయాలలో బలాభివృద్ధిని కలుగజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. అయా, ఈ లోకంలో మేమైతే శక్తిహీనులమో బలహీనులమో, ఎందుకు పనికిరాని వారము తండ్రి. బలహీనులమైనటువంటి మమ్ములను తండ్రి నీ బలాభివృద్ధిని కలగజేస్తాను అని, శక్తిహీనులమైనటువంటి మమ్మల్ని బలవంతులుగా చేస్తానని వాగ్దానం చేశారు కదా తండ్రి. అయా, లోకములో ఉన్న వానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని ఈ లేఖనముల ద్వారా సెలవిచ్చుచుండగా తండ్రి, అయ్యా, మమ్మల్ని బలవంతులుగా చేసే దేవుడవు నీవే కదా తండ్రి. బలపరచండి తండ్రి.
ఎవరైతే ఆరోగ్యపరంగా ఆర్థికపరమైనటువంటి శక్తిహీనతలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు వారిని మంచి ఆరోగ్యములతో నింపండి తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభువా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండితో నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.